హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, మనకు వాట్సాప్లో అయితే ఒక గ్రీన్ డాట్ సింబల్ అయితే రావడం జరిగిందనమాట. సో ఈ గ్రీన్ డాట్ ఏంది? సో ఈ గ్రీన్ డాట్ మనకు వాట్సాప్లో ఎందుకు వస్తుంది? సో ఎవరైనా మీ యొక్క వాట్సాప్ని హ్యాక్ చేశారా, లేదా మీ వాట్సాప్లో మీకు తెలియకుండా ఏదైనా ఆపరేషన్ జరుగుతుందా? వాటికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనం వీడియోలో తెలుసుకుందాం. సో ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. సో ఫ్రెండ్స్, మీరు ముందుగా వాట్సాప్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకు సెట్టింగ్స్ ఓపెన్ చేస్తే మనకైతే ఇక్కడ ఒక డాట్ సింబల్ అయితే కనిపిస్తుంటుంది చూడండి. ఇక్కడ గ్రీన్ డాట్ అన్నమాట. సో ఇక్కడ చూసుకుంటే మనకు గ్రీన్ డాట్ ఆప్షన్ అయితే కనిపిస్తుంటుంది చూడండి. నేను వాట్సాప్ ఓపెన్ చేయడం జరిగింది. ఇక్కడ 3 డాట్స్ పైన ట్యాప్ చేశాను. సో ఇక్కడ చూసుకుంటే మనకు గ్రీన్ డాట్ సింబల్ అయితే కనిపిస్తుంది అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు మీరు గ్రీన్ డాట్. సో ఈ గ్రీన్ డాట్ సింబల్ ఎందుకు వస్తుంది? సో మనకి సెట్టింగ్ పక్కన గ్రీన్ డాట్ అయితే కనిపిస్తుంటుంది అనమాట. సో ఈ గ్రీన్ డాట్ సంబంధించి అసలు మీనింగ్ ఏంటి అంటే చూడండి. సో మీరు దీంట్లో టెన్షన్ పడాల్సిన అవసరం ఏం లేదనమాట. కంప్లీట్ మనకు సో ఈ గ్రీన్ డాట్ సింబల్ పై గ్రీన్ డాట్ సంబంధించి మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదనమాట. సో సెట్టింగ్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకు హెల్ప్ సెట్టింగ్ లో చూడండి, ఇక్కడ గ్రీన్ డాట్ అయితే కనిపిస్తుంటుంది. ఇక్కడ చూసుకోవచ్చు మీరు. సో ఈ గ్రీన్ డాట్ యొక్క మీనింగ్ ఏంటంటే చూడండి, కంప్లీట్ గా సో వన్స్ మీద దీన్ని ఓపెన్ చేయండి అన్నమాట. ఓపెన్ చేసి ఇక్కడ చూసుకోవచ్చు మనము కంప్లీట్ గా. సో ఇయర్లీ రిమైండర్ ఆఫ్ యువర్ టర్మ్స్ అండ్ సర్వీసెస్ అని మనకైతే ఇక్కడ చూపిస్తుంది అనమాట. సో వన్స్ దీని మీద ట్యాప్ చేస్తే చూడండి, మనకు ఎవ్రీ ఇయర్ వాట్సాప్ సంబంధించిన అప్డేట్ కావచ్చు, సెట్టింగ్స్ కావచ్చు, ఈ విధంగా మేము పంపిస్తూ ఉంటాం అన్నట్టు కూడా మనకైతే ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట. సో మధ్యలో మనకు వాట్సాప్ సంబంధించి డేటా మొత్తం హ్యాక్ అయినట్టు ఎవరో కంప్లీట్గా మీకు సంబంధించిన వాట్సాప్ డేటాని చూస్తున్నట్టు మనకైతే మధ్యలో చాలా వైరల్ అయితే అయిందనమాట. సో ఆ విధంగా కాకుండా మీ యొక్క వాట్సాప్ని ఎవరు కూడా హ్యాక్ చేయకుండా, అలాగే ఎవ్రీ ఇయర్ వాట్సాప్ సంబంధించి టర్మ్స్ అండ్ కండిషన్, అలాగే అప్డేట్స్ కావచ్చు, సెట్టింగ్స్ కావచ్చు, ఈ విధంగా ఎవ్రీ ఇయర్లీ మేము రిమైండర్ అంటే మనకు కంప్లీట్గా ఎవ్రీ ఇయర్ అయితే పంపిస్తూ ఉంటాం అన్నట్టయితే దీని యొక్క మీనింగ్ మనమైతే అనుకోవచ్చు. సో ఫ్రెండ్స్, మనకు ఈ విధంగా ట్యాప్ చేసిన వెంటనే విధంగా ఓపెన్ అయిపోతుంది. ఇయర్లీ రిమైండర్ ఫర్ యువర్ యూజర్స్ ఇన్ ఇండియా. సో ఇండియాలో ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే ఈ అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట. ఎవరైతే బీటా వర్షన్ వాట్సాప్ యూజ్ చేస్తున్నారో వాళ్ళకి మాత్రమే ఈ గ్రీన్ డాట్ ఆప్షన్ అయితే రావడం జరిగిందనమాట కంప్లీట్గా. సో ఎవ్రీ ఇయర్ మనకైతే ఈ రిమైండర్ టర్మ్స్ అండ్ కండిషన్ అయితే పంపిస్తూ ఉంటుంది అంటూ కూడా చూసుకోవచ్చు. ఓన్లీ ఇండియన్స్ సంబంధించి మాత్రమే. అయితే ఇక్కడ మీరు ఈ మెసేజ్ కూడా చదవచ్చు అనమాట. As required by Indian Information Technology rules, this is a yearly reminder of the terms of services on WhatsApp. There are no changes to terms of services అంటూ కూడా ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. సో ఎవ్రీ ఇయర్ వాట్సాప్ సంబంధించి అప్డేట్ కావచ్చు, సెట్టింగ్ కావచ్చు, ఈ విధంగా పంపిస్తూ ఉంటామంటూ కూడా ఇక్కడైతే మనకి అప్డేట్ అవ్వడం జరిగిందనమాట. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ విధంగా మనకైతే ఎవ్రీ ఇయర్ టర్మ్స్ అండ్ కండిషన్ సంబంధించి వాట్సాప్ సంబంధించి అప్డేట్ తీసుకురావడం జరుగుతుంది అనమాట. ఇక్కడ మీరు ఆల్ కండిషన్ కూడా చదువుకోవచ్చు అనమాట. ఇక్కడ చూసుకుంటే మనకు వాట్సాప్ రిమైన్స్ కమిటెడ్ టు యువర్ ప్రైవసీ అండ్ ప్రొటెక్టింగ్ ద సేఫ్టీ అండ్ సెక్యూరిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ యువర్ సర్వీసెస్. మీ వాట్సాప్ సంబంధించి ఎలాంటి హ్యాకింగ్ జరగకుండా, ఎలాంటి వేరే వాళ్ళు మీ యొక్క వాట్సాప్ సంబంధించిన ఎలాంటి డేటాని హ్యాక్ చేయకుండా వాటికి సంబంధించి ఎవ్రీ ఇయర్ టర్మ్స్ అండ్ కండిషన్, సెక్యూరిటీ, అలాగే ప్రైవసీ అండ్ ఇంటిగ్రిటీకి సంబంధించిన అప్డేట్స్ అండ్ సెట్టింగ్స్ అయితే మేము ఎవ్రీ ఇయర్ పంపిస్తూ ఉంటామనంటూ కూడా మనకైతే ఒక చిన్న అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట. ఓన్లీ ఇండియన్స్ మాత్రమే చూడండి. ఇయర్లీ రిమైండర్ ఫర్ యూజర్స్ ఇన్ ఇండియా. ఇండియన్స్ సంబంధించి వాళ్ళకి మాత్రమే అప్డేట్ రావడం జరిగిందనమాట. సో మనకు మధ్యలో వాట్సాప్ డేటా మొత్తం హ్యాక్ చేస్తున్నట్టు, కంప్లీట్గా వాట్సాప్ డేటాని మొత్తం వేరే వాళ్ళు చూస్తున్నట్టు మనకైతే మధ్యలో చాలా వైరల్ అయిందనమాట. సో దానికి సంబంధించి ఈ విధంగా వాట్సాప్ వాళ్ళు మీరు చదివినా చదవకపోయినా ఈ అప్డేట్ అయితే ఎవ్రీ ఇయర్ అయితే మనకైతే పంపించడం జరుగుతుందన్నమాట. సో ఫ్రెండ్స్, ఈ గ్రీన్ డాట్ వల్ల మీకు ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. జస్ట్ వాళ్ళ ఒక సెట్టింగ్ అండ్ అప్డేట్స్ ఏ విధంగా పంపిస్తున్నాం, వాటికి సంబంధించి ఏమేమి అప్డేట్ ఇచ్చాము, అలాగే ఏమేమి సెట్టింగ్స్ ఇచ్చాము, వాటికి సంబంధించి మాత్రమే ఇక్కడైతే మనకైతే ఇవ్వడం జరిగిందనమాట. సో మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. సో ఫ్రెండ్స్, ఇది బీటా వర్షన్ ఎవరైతే వాట్సాప్ యూజ్ చేస్తున్నారో వాళ్ళకి మాత్రమే ఈ సెట్టింగ్ అండ్ అప్డేట్ రావడం జరిగింది. సో ఇంకా మీకు ఏదైనా సందేహాలు ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.